నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్వారీని వెంటనే నిలుపుదల చేయాలి. శ్రీ సత్యసాయి జిల్లా ప్రజల నినాదాలు. రాయలసీమకు ద్రోహం చేయడం కూటమి నైజం. పులివెందుల మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీ అసంతృప్తి. కడప జిల్లా కమలం పార్టీలో కలహాలు. సీనియర్ నాయకుల తీరుపై నిరసనలు. ఆ ఊరంతా కవలలే, తికమక మకతిక అంటున్న స్థానికులు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సోమవారం పలుచోట్ల మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అడుగడుగునా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశారు. పలుచోట్ల ముస్లిం సోదరులు స్వీట్లు పంచిపెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని బాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సోదరులకు ఖర్జూరాలు, పాయసం, వాటర్ బాటిల్ అందించారు. అంతేకాకుండా పలు వాహనాల డ్రైవర్లకు, ప్రయాణికులకు, మహిళలకు పాయసం, ఖర్జూరాలు అందించారు. ముస్లిం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాము అన్నారు పెనుకొండ బాబా ఆటో యూనియన్ సభ్యులు. పెనుకొండలోని జామియా మసీద్ నుండి ముస్లిం సోదరులు మక్కా మసీదు నమూనాలతో చాదర్ తీసుకొని పెనుకొండ పురవీధుల్లో ర్యాలీగా వచ్చారు. యా మహమ్మద్, నారే తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చదువుతూ బాబయ్య స్వామి దర్గాకు ర్యాలీగా వెళ్లారు. యువత మహమ్మద్ ప్రవక్త నామస్మరణ చేస్తూ ముస్లిం మత జెండాలు ఎగురవేస్తూ బైక్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిఐ రాఘవన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసుల ఆదేశాలతో సిఐ రాఘవన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. పెనుకొండ పుర వీధుల నుండి స్థానిక దర్గా సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చిన ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త సూత్రాల నినాదాలు చేశారు. సిఐ రాఘవన్ ముస్లిం సోదరుల ర్యాలీకి ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు ఆటంకం లేకుండా దగ్గరుండి బందోబస్తు నిర్వహిస్తూ ర్యాలీని, ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. ఈ బందోబస్తులో పెనుకొండ, సోమందేపల్లి, పరిగి మండలాల ఎస్ఐలు రాజేష్, రమేష్ బాబు, రంగడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈదులపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు మైదుకూరు రోడ్డు హెచ్పీ పెట్రోల్ బంక్ ఆవరణలో ఉరివేసుకుని మృతి చెందాడు. హెచ్పీ పెట్రోల్ బంకులో కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నాడు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. అయితే రమేష్ మృతి హత్య అని దళిత సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. రమేష్ ను ఎవరో హత్య చేసి ఉరివేసుకున్నాడు అని డ్రామాలు ఆడుతున్నారని దళిత సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని త్వరగా కేసు దర్యాప్తు చేస్తాను అని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. లక్కిరెడ్డిపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించేందుకు లక్కిరెడ్డిపల్లి పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చారు. ర్యాలీతో బయలుదేరి వెళ్లి నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ర్యాలీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్రేన్తో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో మంత్రి వర్యులు ప్రజలకు 2 చేతులతో నమస్కరిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ర్యాలీగా కొనసాగించారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రైతులను అలాగే ప్రజలను బయట వేసేదానికి ఆ భగవంతుడు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా నీటి సమస్య లేకుండా, అలాగే రహదారుల విషయంలోనైతేనే, డ్రైనేజ్ విషయంలోనైతేనే, ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాకు ఓటేసారా, ఓటేస్తే పెన్షన్ ఇస్తాం, ఓటేసింటేనే ఇల్లు ఇస్తామని ఆ కాలాలు పోయినాయి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవానికి
ఇల్లు ఇచ్చే విధంగా, అలాగే ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రం అంతా వర్షాలు పడుతూ ఉన్నాయి. రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నీరు ఎక్కువైపోయి నీటి గండాలు ఉంటే మన నియోజకవర్గానికి వర్షం చుక్కలేదు. ప్రజలందరం తప్పకుండా భగవంతుని వర్షాలు రావాలని కోరుకుందాం. అలాగే ఈ ప్రభుత్వం కూడా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గ ప్రజల గ్రామాలకైతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఇస్తున్నాం. అలాగే ఏ గ్రామంలో ఏ పల్లెలో నీటి సమస్య ఉన్నా బోర్లు పెట్టి ఇప్పించేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే నేను ఎలక్షన్ల ముందు చెప్పిన హామీ ఒకటే, ఎవరైతే రైతులు ఉన్నారో గత 5 సంవత్సరాల్లో వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన భూములను కూడా కాపాడుకోలేక వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క దాష్టికాలకు బయలైనారో వాళ్ళందరికీ విముక్తి పరిచే విధంగా ఈ 5 సంవత్సరాల చర్యలు అయితే రెవెన్యూ పరంగా మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముందు ప్రభుత్వం లాగా అధికారుల పైన అయితేనే, ప్రజల పైన అయితేనే, ప్రతిపక్ష పార్టీల పైన అయితేనే అజమాయిషి జులుం అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి 5 సంవత్సరాలు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అశేషంగా స్వాగతం పలికిన జగ్గిరెడ్డిపల్లి ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, అలాగే మా నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలకు పాదాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాయచోట్లో గెలవడం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేను రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడం జరిగింది. తప్పకుండా ఈ నమ్మకాన్ని అయితే మా నియోజకవర్గ ప్రజలు నా పైన పెట్టారో, అలాగే మా నాయకులు. పండుగ సీజన్ ఆరంభం అవడంతో అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని సిఎంఆర్ సెంటర్ లో ఒక బాక్స్ ను అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రయత్నంను ఆరంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 18 వరకు వైజాగ్ ప్రజల హృదయాలకు సాటిలేని అనుభవాన్ని తెస్తోంది అన్నారు. కస్టమర్లకు అమెజాన్ వారి రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో వారిని నిమగ్నం చేస్తూనే అమెజాన్ ఫెస్టివ్ బాక్స్ అతిపెద్ద ఇన్స్టలేషన్ తో వేడుక చేస్తోందన్నారు. తీసుకురావడానికి పనిచేయడం కొనసాగుతుందని తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో 75 నగరాలలో 110 మందికి పైగా సేవా భాగస్వాములు, 2 నగరాలలో 8 డెలివరీ స్టేషన్లు మరియు రాష్ట్రంలో 21,000 కంటే ఎక్కువ మంది విక్రేతలు ఉన్నారన్నారు. వైజాగ్ ప్రాంతానికి 3 ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు, ఏపీకి 3 సార్టేషన్ కేంద్రాలు ఉన్నాయని, వీటితో పాటు వందలాది అమెజాన్ కు చెందిన మరియు పార్ట్నర్ డెలివరీ స్టేషన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అమెజాన్ ఇండియా ప్రారంభించిన ఐపీఎస్ఓఎస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఇటీవల అధ్యయనం ప్రకారం అమెజాన్.in ప్రాధాన్యతనిచ్చిన ఆన్లైన్ షాపింగ్ గమ్యస్థానంగా తమ పండుగల అవసరాల కోసం 73% రెస్పాండెంట్స్ అమెజాన్ ను విశ్వసిస్తూ ఉన్నారని, విస్తృత శ్రేణి ఉత్పత్తులతో 75% మంది అమెజాన్ తో సంబంధాన్ని కలిగి ఉన్నారని తెలిపారు ఆయన. My name is Shrikant. I'm a director at Amazon and I'm responsible for a business that's called Home, Kitchen and Outdoors. Why am I here today in this beautiful city of Vizag? I wanted to come here and share with you of the amazing growth that we have seen for the Home, Kitchen, Outdoors category, with some of the categories growing 40 to 70% quarter on quarter across home appliances, automobiles, home decor, furniture and such categories. We are also very close to the Great Indian Festival, which is the biggest shopping event of the year that our customers, sellers and everyone looks forward to. So as part of the Great Indian Festival, we have brought a special event to this beautiful city of Vizag. It's the Amazon Festival Box that's there at the CMR Central Mall, where customers can make a wish for their loved ones in any part of the country, and Amazon will make some of those wishes come true. Great Indian Festival is an exciting event, the biggest shopping event for customers, with great deals, offers from sellers. It's also the biggest event for our sellers. There are more than 21,000 sellers in the AP region that sell on Amazon.
and they'll greatly benefit as part of the Great Indian Festival event. So I wanted to come and share this exciting news with you and thank all the customers and sellers for this amazing love and affection that they have given to Amazon in India. కవలలు అద్భుత సృష్టి. తల్లి కడుపులో ఒకేసారి ఒకేలా రూపుదిద్దుకుంటారు. అరుదుగా ఎక్కడో ఒకరు లేదా ఇద్దరు కవలలు ఉంటారు. అలాంటిది ఓ గ్రామంలో పెద్దవాళ్ళ నుంచి 2 ఏళ్ల వయసు వరకు ఏకంగా 10 మందికి పైగా కవలలు ఉన్నారు. నిమిషాల తేడాతో పుట్టిన ఇద్దరు ఒకే పోలికలతో ఉండటంతో వారిని పలకరించడంలో గ్రామస్తులు కూడా తికమక పడుతూ ఉంటారు. పాఠశాలల్లో చదివే కవలలతో ఇటు ఉపాధ్యాయులకు వారి స్నేహితులు సైతం ఒకరిని పిలిచే బదులుగా మరొకరిని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని బడ్డాది గ్రామం అది. ఈ గ్రామానికి వెళితే ఒకే పోలిక కలిగిన కవల పిల్లలు కనిపిస్తారు. కళ్ళ ముందు ఒకరు వెళ్తుంటే ఇంకొకరు అక్కడే కనిపిస్తారు. ఇదేంటి, ఇప్పుడే కదా వెళ్లారు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు ఏంటి అని అనుకుంటారు. ఇలా కొత్తగా ఆ గ్రామానికి వెళ్లిన వారే కాదు, ఆ గ్రామస్తులకు వారి తల్లిదండ్రులకు కూడా తికమక పడుతూ ఉంటారు. మరో విశేషం ఏంటంటే వారి పేర్లు కూడా దగ్గరి పోలికలతో పెట్టారు. విరాట్, విశాల్, గౌతమి, గాయత్రి, హర్షిత్, వర్షిత్, దివ్య, కావ్య, హలయ, సలయ, రామ్, లక్ష్మణ్, ప్రత్యక్ష, ప్రణాళిక, రామన్న, లచ్చన్న ఇలా పేర్లు ఉండటం, ఒకే రంగులో దుస్తులు వేసుకుంటే వారిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఒకరికి బదులు మరొకరి పేరు పెట్టి పిలుస్తున్నారు. నా పేరు సిరిగిరి ప్రతిమ. మా పక్క వాళ్ళకే బాగిడి సంతోష్కు 2 కవలలు ఆడపిల్లగాన్లు, గాయత్రి, గౌతమి. వాళ్ళిద్దరికి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికి ఏర్పాడలు పక్కన ఉన్నప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అయితే ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కొంచెం తెలుస్తున్నాయి. గాయత్రిని గౌతమి అనుకుంటుంటే, మీ గౌతమిని గాయత్రి అనుకుంటుంటే. నా పేరు గౌతమి, మా అక్క పేరు గాయత్రి. మేమిద్దరం కవల పిల్లలం. 6th క్లాస్. మా అక్క నేను 6th క్లాస్. స్కూల్లో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. పక్కింటి వాళ్ళు సుఖ తికమక పడుతూ ఉంటారు. గ్రామ ప్రజలు సుఖ గాయత్రి, గౌతమి, గౌతమిని గాయత్రి అంటారు, గాయత్రిని గౌతమి అంటారు. ఈ గ్రామంలో 10 మందికి పైగా కవలలు ఉండగా వీరిలో ప్రత్యక్ష, ప్రణాళిక వయసు 10 ఏళ్లు. వీరు 5వ తరగతి చదువుతుండగా 11 ఏళ్ల గౌతమి, గాయత్రిలు ఇదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. హర్షిత, వర్షితాలు సైతం 7వ తరగతి చదువుతూ ఉండగా ఈ కవలలు అందరిది ఒకే పాఠశాల కావడం యూనిఫామ్లో గుర్తుపట్టలేక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తికమక పడుతూ ఉన్నారు. వారితో చదువుకుంటున్న స్నేహితులు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక చదువు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కావ్య, దివ్య, హలయ, సలేహ, రామ్, లక్ష్మణ్, విరాట్, విశాల్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సాధారణంగా 2 వ్యక్తులు ఒకే పోలిక కనిపిస్తే విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటిది ఊరంతా కవలలు కనిపించడం జిల్లాలోని వడ్డాది గ్రామం ప్రత్యేకతగా నిలిచింది. ఈ ప్రత్యేకతకు కారణం గ్రామంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీనారాయణుడి కృపా కటాక్షాలే అంటున్నారు గ్రామస్తులు. బాగిడి సంతోష్ వడ్డాడి మాకు కవల పిల్లలు. ఇక మా పిల్లలతోటి అందరూ ఆడకట్టోళ్ళు, ఊళ్ళే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న ఆమెను పెద్ద ఆమె అంటారు, పెద్ద ఆమె చిన్న ఆమె అంటారు. మా చుట్టాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కొద్దిగా తెలుస్తున్నారు. చిన్నప్పుడు ఏం తెలియకపోవు. ఏ హాస్పిటల్ పోయినా, ఏడిపోయినా కవలంటే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇస్తుండే. ఈ కవల పిల్లలు మా ఊళ్ళో దాదాపుగా 7-8 జోడలు అయితే ఉంటాయి. ఇంతకుముందు ఉండే, కానీ 2-3 జోడలు ఉండే, కానీ తక్కువ ఉండే అప్పుడు. ఈ మధ్యనే ఏకమై 2014లో జన్మించిండు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుకుంటాను, ఇంత జీవనాధారం చేస్తున్నాం. వచ్చేసి రవి, మాది వడ్డాడి గ్రామం, వడ్డాడి విలేజ్. మా ఊళ్ళో కమల పిల్లలు దాదాపుగా 20 మంది ఉన్నారు. మధ్యస్థ వారు పెళ్ళైన వారు కొందరు ఉన్నారు, పెళ్ళి కాని వారు చిన్నపిల్లలు కొందరు, ఇంకా చిన్నపిల్లలు కొందరు ఉన్నారు. నాకు అందులో 2 ఆడపిల్లలు. వాళ్ళు కూడా ట్విన్సే. వాళ్ళ పేరు వచ్చేసి ప్రణాళిక, ప్రత్యక్ష. వాళ్ళు అంటే నాకు కూడా మా ఊళ్ళో ఏంటంటే బాగా మంది ఉన్నారు. అది ఎందుకో తెలియదు, కానీ అంటే మా ఊళ్ళో పెద్ద మంది అందరూ అంటారు బాగా మంది ఉన్నారు. ఏం సంప్రదాయం తెలియదు, కానీ వాళ్ళు అంటే మా ఊళ్ళో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరికి ఏర్పాటు అన్నట్టు. మా ఇప్పుడు పెద్ద పిల్ల, చిన్న పిల్ల అంటే మేమే కన్ఫ్యూజ్ అవుతాము. చూసి ఒకటే పని పెద్ద చిన్న అని తెలియదు, ఎవరికైనా తెలియదు. అంటే సడ అలా స్కూల్లో ఎట్లా? స్కూల్లో కూడా అంతే ఏర్పాటు అన్నట్టు. వాళ్ళు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు.
నంద్యాల సంగపేటలోని ఓ టీచర్ ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. టీచర్ ప్రమిళాదేవి ఆరోగ్య పరిస్థితి బాగాలేక శనివారం సాయంత్రం తన చెల్లి ఇంటికి వెళ్లింది. ఇంటి పక్కన ఉన్న స్థానికులు ఈ రోజు ఉదయం సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసింది. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 20,000 రూపాయల నగదు, 8 తులాల బంగారం, 500 గ్రాముల వెండి దొంగలు అపహరించారు అని బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాపరేవుల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. నా పేరు ప్రమిళాదేవి. నేను ఆరోగ్యం బాగాలేక సెలవులో ఉన్నాను. ఆరోగ్యం బాగాలేక మా చెల్లెలి ఇంటికి పోయి ఇంటికి బీగం వేసిన. శనివారం రాత్రి 8 వరకు ఇంట్లోనే ఉన్నాను. మా సిస్టర్ వాళ్ళు పక్క వీధిలో ఉన్నారు. వాళ్లకు ఇంటి పక్కల వాళ్ళు చెప్తే, అక్క నీ ఇంట్లో దొంగలు పడినారు, అది వాకిలి మెండినారంటే తెల్లవారుజామున 2 గంటలకు వచ్చినాము. అంత లోపలనే మా మరిది వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పినారు. మా ఇంట్లో బీరువాలో నేను 2 తులాల చైను, ఒక 4 గాజులు పెట్టుకుపోయినా. చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి కాసులు కూడా పెట్టినా నేను కుండకు. అవి దాదాపు ఒక 11 కాసులు ఉంటాయి. అన్నీ కలిసి దగ్గర 8 తులాలు ఉండొచ్చు, 8-9 తులాలు. తర్వాత 20,000 క్యాష్ ఉన్నది ఇంట్లో. ఒక అర్ధ కేజీ వెండి ఉన్నింది. గిన్నెలు, గ్లాసు, ప్లేటు అవన్నీ కలిపి. ఇవన్నీ దొంగలు ఎత్తుకొని పోయినారు. మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. నాకెవరి మీద అనుమానం లేదండి. కడప జిల్లా కమలం పార్టీలో కలహాలు మొదలయ్యాయా? ఒక సామాజిక వర్గం జిల్లాలో పార్టీపై పెత్తనం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందా? ఇటీవల కొందరు పార్టీలో చేరడం, ఆ వెంటనే జిల్లా స్థాయి పదవులు కట్టబెట్టడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీకి అనుబంధంగా పనిచేసిన నేతలను పార్టీలోకి తీసుకోవద్దని బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెబుతున్నా జిల్లా నేతలు ఇదేమీ పట్టించుకోవడం లేదు. ఇటీవల ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన చేరికలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నేతల మధ్య ఘర్షణ, భౌతిక దాడులు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని ఓ 2 కీలక నేతలు విభజిత కడప జిల్లాలో పార్టీని శాసిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన్ గాని బీసీలు గాని నిర్లక్ష్యానికి గురయ్యారు అని, కానీ చంద్రబాబు హయాంలో బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నారు ఆయన. బీసీల కుల గణన బాబు హయాంలో ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే దామాసా ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి అన్ని నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు పదవుల పంపకం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ బీసీ వేదిక నుంచే తాను ఐక్య రాగంతో గతంలో ఎంపీ టికెట్ కు ప్రయత్నించి సక్సెస్ అయ్యాను అన్నారు. తన గెలుపులో కీలక పాత్ర వహించిన ప్రతి బీసీని గుర్తుపెట్టుకుంటానన్నారు. అలాగే బీసీ భవన్ కు 5 కోట్లు మంజూరు కావడం హర్షించదగ్గ విషయమన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా అభివృద్ధి చేస్తారు అని ఆశిస్తున్నాను అన్నారు ఎంపీ బస్తిపాటి నాగరాజు. బీసీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి బీసీ సోదరుల సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ నాయకులకు మరియు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే గతంలో ఈ వేదిక మీదుగానే నేను ఒకప్పుడు పార్లమెంట్కి టికెట్కు ప్రయత్నంలో భాగంగా మా బీసీ నాయకులందరినీ కలుపుకొని ఇక్కడ పలు దఫాలుగా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగినది. అందులో భాగంగా బీసీలో ఉండే అన్ని కులాలను ఐక్యత మీదకి వచ్చి ఖచ్చితంగా బీసీలకు రావాల్సిందే ఈ పార్లమెంట్ సీట్ అని చెప్పేసి ఐక్యతారాగం వినిపించి, అందులో భాగంగా నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్ సాధించడంలో బీసీల యొక్క నాయకుల యొక్క పాత్ర అయితేనేమి, బీసీ సోదరుల యొక్క పాత్ర అయితేనేమి నేను ఎన్నటికీ మరవలేనని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక ఆ రోజు కూడా మేము గత ప్రభుత్వంలో బీసీ భవనం కట్టాలని చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో అది చాలా నెగ్లెక్ట్ చేశారు, దాన్ని చాలా మర్చిపోయారు. దాన్ని మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనం దాన్ని ఏర్పాటు చేస్తున్న మా పాత్ర 5 కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఆ భవనాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేగాక కులగణనలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ కులగణన కట్టుబడింది. కులగణన చేస్తే అప్పుడు ఈ బీసీ సోదరుల యొక్క సంఖ్యాబలం తెలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభల్లో బీసీల పాత్ర ఈ కర్నూలు జిల్లాలో అమోఘంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ బీసీ భవనం కూడా కొంచెం గతంలో నుంచి కూడా ఈ బీసీ భవనం మేము ఎన్నో మీటింగ్లు చేస్తున్నామని చెప్పాను. దీనికి సంబంధించిన చిన్న మరమ్మతులు ఉంటే కూడా ఖచ్చితంగా దీని సహకారాన్ని నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మేము 10 మందిమే బీసీలమంతా ఇక్కడి నుంచి ఈ ప్లాట్ఫారం నుంచి లేచిన వాళ్ళమే.
కాబట్టి ఈ బీసీ భవనాన్ని తక్షణమే మేము ఆధునీకరించుకుని కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో బ్రహ్మాండం గణనీయమైన మెజార్టీతో వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. అందులో భాగంగా కర్నూలు అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దామాషా ప్రకారం సీట్లను కేటాయించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ 164 సీట్లు సాధించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కర్నూలు పార్లమెంట్లో బీసీలు అధికంగా ఉన్నారు. ఎమ్మెల్యే సీట్ అయితేనేమి, మళ్ళీ ఎంపీ సీట్ అయితేనేమి, నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, ప్రతి ఒక్క సీట్ సాధనలో ఈ బీసీ భవన్ నుంచి మేమంతా ఒక ఐక్యతారాగంతో ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరిగేలా మేమంతా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ శాసన సభ్యులు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా నూతన ఎన్డీఏ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి వందల సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల మెయిన్ రోడ్డు బాలాజీ థియేటర్ పక్కన శ్రీ ధ్యాన శివ గణపతి మహోత్సవంలో భాగంగా సోమవారం నాడు గణేష్ యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి సిద్ధి బుద్ధుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు వేముకోటి ఉమాకాంత్ శర్మ వేద మంత్రాలతో విఘ్నేశ్వర సిద్ధి బుద్ధి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఏకాదశి రాత్రి మహోత్సవాలు గణేష్ యూత్ తరపున పార్వతీపురం మెయిన్ రోడ్ బాలాజీ థియేటర్ ఏరియాలో గణేష్ తరపున కుర్రాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం నేటికి 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా 12 రోజులు గణపతిని ఉంచి మొదటి రోజు కుంకుమ రుద్రాభిషేకము, రెండో రోజు గరిక పూజ, మూడో రోజు ఏకాదశి పుస్తకాల పంపకం, 4 సిద్ధి బుద్ధులు కళ్యాణం, కుంకుమ పూజలతో సహా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ సిద్ధి గణపతికి ఉత్సవంగాను ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా సిద్ధి బుద్ధుల కళ్యాణం బ్రహ్మోత్సవంగాను ప్రతి ఒక్క దంపతులు కూడా వచ్చి కూర్చొని వేమకోటి ఉమాకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్ధి బుద్ధుల కళ్యాణం జరిగింది. దానిలో 15 మంది దంపతులు కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క కుర్రోడు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ రేపు కూడా ఒక కార్యక్రమం పిల్లలతోని జరిపిస్తారు. ఈ 13 రోజులు కూడా అంటే 12 రోజులు 12 రాత్రులు గణపతిని ఉంచి బుధవారం నాడు 13వ రోజున గణేష్ నిమగ్నానికి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి గణేష్ యూత్ తరపున కుర్రాళ్ళందరూ కూడా నియమించుకున్నారు. రాయలసీమకు ద్రోహం చేయడం కూటమి వారి నైజమని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి నేడు అనంతపురం వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించారు అని, ఈ సంవత్సరంలో 17కు గాను 2024 25 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రావడం జరిగింది అని వెన్నపూస అన్నారు. ఇందులో మన రాయలసీమ నుండి ఆదోని, పులివెందుల మెడికల్ కళాశాలలకు ఇంటాక్ట్ 300 సీట్లు ఉన్నాయని, ఇందులో ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ వారు 50 సీట్లు కళాశాలలో అడ్మిషన్లు నిర్వహించమని డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని కోరడం జరిగింది అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అకాడమిక్ సంవత్సరానికి పులివెందుల కళాశాలను నడపలేమని వ్రాతపూర్వకంగా ఎస్ఎంసీకి పంపడమైందని అని, దాంట్లో కౌన్సిలింగ్ లో ఆ కళాశాలను లిస్టు నుండి తొలగించడమైంది అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ని సూటిగా ఈ అంశాలపై సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేసినట్లు వెన్నపూస డిమాండ్ చేశారు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్టేకింగ్ అంటే మేము తరగతుల నిర్వహణ లోపల తరగతులు ప్రారంభం లోపల ఏమైనా సవరణలు ఉంటే ల్యాప్సెస్ ఉంటే మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినట్లయితే ఆ యొక్క కళాశాలకు ఇంటేక్ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. ఆ చిన్న విషయం కూడా సత్యకుమార్ మీకు తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. అదే మీ సొంత నిధులతో కళాశాల కానీ పాఠశాల కానీ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ కాలేజీని ఆ స్టాఫ్ ఉచితంగా జీతాలు ఇస్తూ ఆ కాలేజీని అట్లా మీ కాలేజీ మీ సొంత భవనం అయితే అట్లా సంవత్సరాల తరబడి ఊరినే వదిలిపెట్టడానికి మీ మనసు అయితే అంగీకరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్మాణం అయింది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేక ఈ కళాశాల అడ్మిషన్లు జరపడం లేదన్న విషయం కూడా నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా
6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు. ఈరోజు జాతీయ భావాలతో వచ్చినటువంటి వ్యక్తిని నేనని చెప్పి చెప్పుకునేటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈరోజు నిజంగానే నీకు జాతీయ భావాలు వదిలి ఈరోజు టీడీపీతో అంతకాగి ఈరోజు సంకుచితమైనటువంటి భావాలతో ఈరోజు నీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పైన నీ బీజేపీ ప్రభుత్వం, కింద నువ్వు బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి, పక్కన మీ కూటమి ప్రభుత్వం, ఇన్ని ఉన్నప్పటికీ కూడా 1-2 ల్యాబ్సెస్ని మీరు భూతత్వంలో చూపించి మీరు వచ్చి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దాదాపు 4 నెలలుగా వస్తాను. 4 నెలల్లో ఎక్కడైనా చిన్న ల్యాబ్సెస్ నిజంగానే మీ నోటీస్కి వచ్చింటే మీకు చిత్తశుద్ధి ఉంటే 4 నెలల కాలంలో చిన్న ల్యాబ్సెస్ని పూర్తి చేసి ఈరోజు కాలేజీ అడ్మిషన్స్ జరిపించేటువంటి యోగ్యత మీకు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఈ రోజుకి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఒక్కటే అడుగుతారు, మీరు దయచేసి అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి. అండర్టేకింగ్ అంటే మీరు అడ్మిషన్స్ జరుపుకోనివ్వండి, మాకు ఇంటెక్ 150 ఇవ్వండి, అవి ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే మీరు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినట్లయితే మనకి 50 కాదు 150 సీట్లు వచ్చేటువంటి సౌలభ్యం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇక ఉపసంహరణ ఆ లెటర్ని ఉపసంహరించుకొని 150 ఇంటెక్ లెటర్ ఇచ్చి అదేవిధంగా అండర్టేకింగ్ లెటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జారీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పూతవేట దూరంలో నీ ఇల్లు ఉంది. ఈరోజు ఆ రోజు పట్టభద్రులకు విద్యార్థులకు నేను అండగా ఉంటానని చెప్పేసి తల్లిగుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఈరోజు నీ ప్రభుత్వం ఈరోజు ఇంటేక్ వద్దు, మాకు 50 సీట్లు వద్దు, 100 సీట్లు వద్దు, ఈ బిల్డింగ్ను పక్కన పెడతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈరోజు మాట్లాడుతా అంటే ప్రజల చేత, మేధావుల చేత, పట్టభద్రుల చేత, విద్యార్థుల చేత ఓట్లతో ఎన్నికైనటువంటి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు, నీకు తీసుకునేటువంటి చర్య ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఆర్టీఐ యాక్ట్లతో ఈరోజు అధికారుల దగ్గర ఆర్టీఐ యాక్ట్ పేరు మీద అప్లికేషన్లు పెడుతూ అధికారులను బెదిరిస్తూ అక్రమ ధనార్జనే జైగా పనిచేస్తున్నటువంటి నీకు దానిపై అక్రమ ధనార్జనపై ఉన్నటువంటి ఈరోజు వ్యామోహం, శ్రద్ధ ఈరోజు మెడికల్ కళాశాల ప్రారంభించడం కోసం మీరు ఆ శ్రద్ధను చూపించండి, మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ప్రశ్నిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇచ్చి ఇంటేక్ 150కి ఇమీడియట్గా లెటర్ అఫిడవిట్ ఈరోజు నేషనల్ మెడికల్ కమిషన్ వద్ద ఫైల్ చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఉన్నాయి కనుక 150 సీట్లు దాని ఇంటేక్ ఆదోని కావచ్చు, మన రాయలసీమకు సంబంధించి నేను మాట్లాడుతున్నా. పులివెందులకు 150 సీట్లు ఇంటేక్ ఉంటే వారు స్వచ్ఛందంగా మేము 50 సీట్లు ఇంటేక్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇప్పుడు జరిగేటువంటి కౌన్సిలింగ్లో పులివెందుల మెడికల్ కాలేజీని చేర్చి 50 సీట్లు చూపించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉలికిపాటు గురై లేదు ఇవన్నీ ప్రైవేట్ పరం చేయాలనుకున్నాం కదా, వీళ్ళు ఎట్లా ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు, ఎట్లా సీట్లు జారీ చేస్తారని చెప్పేసి మేము ఈ సంవత్సరము ఈ మెడికల్ కళాశాల అకాడమిక్ ఇయర్ని మేము జరపడానికి మేము సంసిద్ధంగా లేము, దయచేసి ఉపసంహరించుకోండి కౌన్సిలింగ్లో అని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా లెటర్ పెట్టారు. ఎవరికి? నేషనల్ మెడికల్ కమిషన్ వారు. దాంతో వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఆల్రెడీ నోటిఫికేషన్, నేను మీకు నోటిఫికేషన్ కూడా చూపించాను, స్టాఫ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఆల్రెడీ బిల్డింగ్ పూర్తయినే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది, స్టాఫ్ని రిక్రూట్ చేశాం. ఏదైనా చిన్న ల్యాబ్సెస్ ఉంటే మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు ఆ కళాశాలను ప్రారంభం చేయండి. మీకు చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం ఈరోజు రాష్ట్రంలో 3 లక్షల మంది బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు అన్యాయానికి గురవుతారు. 50 సీట్లు ఇంటేక్ వస్తే కూడా రిజర్వేషన్లు అన్ని వర్గాల పిల్లలు చదువుకునే సౌలభ్యం ఉంది. దయచేసి అకాడమిక్ ఇయర్ని నాశనం చేయకండి, విద్యార్థులు కొట్టద్దండి. కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు చెరిపేయాలనేటువంటి కుట్రతో ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేయొద్దండి అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే 48% అనే దానికి శాంటిటీ ఏముంది? నువ్వు 48% అని అంటున్నావు, దానికి శాంటిటీ ఏముంది? నేను రాతపూర్వకంగా నేను మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే కదా నేను చూపిస్తాను. ఇది 48% బిల్డింగ్ ప్రారంభం కాలేదా, లేకపోతే స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగలేదా? ఏంది? నేను మినిస్టర్ చెప్పినంత ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్ కూడా రాశారు, 71 కోట్లు 81 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అంటే బిల్లులు పెండింగ్ ఎప్పుడు ఉంటాయి? వర్క్ పూర్తి అయితే బిల్లు పెండింగ్ ఉంటుంది. వర్క్ జరగకపోయినప్పుడు బిల్లు పెండింగ్ అనేది అసలు ఉత్పన్నం కాదు. 71 కోట్లు 81 కోట్లు
లోపల కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ ఉన్నంత మాత్రాన కాలేజ్ ఎందుకు నడపరు నేను అడుగుతా ఉన్నా. కాలేజీకి దానికి సంబంధించినటువంటి అంశం ఏముంది నా ప్రశ్న. ఇవ్వకున్నప్పటికీ కూడా వాళ్ళు విజిట్ చేసిన తర్వాత 50 సీట్లకు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చారంటే దాని అర్థం ఏంది? అన్ని ప్రమాణాలను గుర్తించి ఇచ్చారు కదా. ఈరోజు 17 కాలేజీలు జరిగితే 17కు గాను పులివెందుల ఈ సంవత్సరం 5 ప్రారంభం చేశారు. 5కు గాను ఒక పులివెందులు మాత్రం ఎందుకు ఇచ్చారు? వాళ్ళకు పులి ఆదోని అయితే ఏంటి, వాళ్ళకి పార్వతీపురం అయితే ఏంటి, పెద్దాపురం అయితే ఎక్కడైతే తెలియంది, వాళ్ళు గుర్తించి ఇచ్చారంటే అక్కడ అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 56 ఇంటేక్ ఇచ్చారు. నేనేమడుగుతున్నాము, మీరు ఇంటేక్ 150కి లెటర్ పెట్టండి అని అడుగుతా ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న క్వారీని వెంటనే నిలుపుదల చేయాలి అని చుట్టుపక్కల 3 గ్రామాల రైతులు గ్రామస్తులు మంత్రి సవితను అడ్డుకున్నారు. క్వారీలోని పేలుళ్ల వల్ల తమ పొలాలలో దుమ్ము పెరుగుపోయి వ్యవసాయానికి పనికి రాకుండా భూములు పోతున్నాయని, చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు దేవతగా వెలుగుతున్న అమ్మవారు కొండపైనే వెలిసి ఉన్నారు అని, క్వారీలో పెడుతున్న పేలుడు పదార్థాల వల్ల ఆలయం దెబ్బతింటూ ఉందని, వారికి సమీపానే 2 గ్రామాలలో భారీ పేలుళ్ల వల్ల ఇంటికి పగుళ్లు ఏర్పడుతున్నాయని, కస్తూరిబా స్కూల్లోని గోడలు కూడా నెర్రలు చెల్లుతున్నాయని అన్నారు. రైతులు సవితమ్మకు విన్నవించారు. రైతులతో విషయాలు తెలుసుకున్న మంత్రి క్వారీ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చారు. నా పేరు లక్ష్మణ రెడ్డిని, నేను సోమందేపల్లి గ్రామవాసి. ఈ పాపిరెడ్డిపల్లిలో కూడా మాకు పొలాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ క్వారీ నడుపుతున్నారు. అది ముందు సోమా కంపెనీకి క్వారీ రిలీజ్కి ఇచ్చింది, అది ప్రభుత్వం రిలీజ్కి. అది అయిపోయిన తర్వాత వాళ్ళు స్టాప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వేరే తాడిపత్రి సైడ్ వాళ్ళు లీజుకి తీసుకొని మా ఏలుపుకొండ, ఇది ఏలుపుకొండ, ఇది చుట్టుపక్కల 7 ఊర్లకి కూడా అది ఏలుపుకొండ అని ముందు నుంచి దానికి ప్రసిద్ధి. అక్కమ్మ గారు ఉన్నారనే భావన. ప్లస్ ప్రతి సంవత్సరమును అక్కడ పూజలు జరుగుతాయి. అందులోనే మన బిలాన్ గారు మేమంతా అప్పుడు ఆ ఏలుపుకొండ దీన్ని అభివృద్ధి చేయాలని ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినాము. సంఘాన్ని చేసి అది చేసని చెప్పి క్వారీ ఆపకుండా వాళ్ళు బ్లాస్టింగ్ జరుపుతూనే ఉన్నారు. మేము దీనిపైన ప్రభుత్వం పైన కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో నుంచి ఇంకా హియరింగ్ రాలే, త్వరలోనే హియరింగ్కి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు సవితమ్మ గారు మన మినిస్టర్ గారు వచ్చింటే ఆమెకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి మన చుట్టుపక్కల గుడిపల్లి గ్రామ ప్రజలు ప్లస్ పాపిరెడ్డిపల్లి, నారాయణ చెరువు, 2 గ్రామ ప్రజలు వచ్చి సవితమ్మ గారికి విన్నవించుకున్నాము. ఇప్పుడు ఆఖరి నుంచి మాకు కలిగే నష్టం అంటే ఇది బ్లాస్టింగ్, ఇది పెద్ద కొండ. దీనివల్ల నారాయణ చెరువు తాండాలో కూడా ఇండ్లన్నీ షేక్ అవుతాయి. ప్లస్ ఈ కస్తూరిబా స్కూల్కి మా పెద్దలు ఇచ్చారు, ఆడ కూడా స్కూల్లో అద్దాలన్నీ షేక్ కావడం. మా కుటుంబకులు కూడా ఒక 8 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఇండ్లో కూడా పాత ఇండ్లన్నీ నెరలు తీరినాయి. ప్లస్ ఈ సంజీవరాయన టెంపుల్ కూడా ఉంది, అది పురాతన టెంపుల్, మనం ఇప్పుడులో టెంపుల్ కాదు, దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్లస్ ఏలుపుకొండ అక్కమ్మ గారు అని అక్కమ్మ గారు ఉన్నారు. అది ప్రతి సంవత్సరము 3 ఊర్ల గ్రామ ప్రజలు వెళ్ళి ఆడ పూజా పునస్కారాలు అన్నీ చేస్తారు. దానికన్నిటికీ వాతావరణ కాలుష్యం ప్లస్ శబ్ద కాలుష్యం 2 అయినాయి. ప్లస్ ఈ చెరువులో బ్లాస్టింగ్ వల్ల వచ్చే దాంట్లో నుంచి చేపలు కూడా అభివృద్ధి కావాలి. కోయంతూరు చేపలు తీసుకున్న వాళ్ళు కూడా బాగా నష్టపోయారు. బ్లాస్టింగ్ మెటీరియల్తో వాటర్ కలుషితమై మాకు పంటలకు కూడా కొంచెం దెబ్బ ఇస్తుంది అని దాన్ని 100% చెప్పలేము, కానీ చేపలకైతే బాగా దెబ్బిచ్చింది. మాధవం 1 గ్యాస్ గౌడౌన్ వద్ద డీజిల్ ట్యాంకర్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో కడప చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఒంటిమిట్ట పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లోని రంగనాయక స్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సాంప్రదాయం ప్రకారం జరిగింది. హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు, అలాగే నువ్వే నా తారాలోకం, మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు అని అందమైన క్యాప్షన్ తో అదితిరావు హైదరి తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దాంతో ఈ నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిద్ధార్థతో రిలేషన్ పై అదితి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తామిద్దరం జంటగా నటించిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో తమ మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని ఆమె చెప్పారు. హైదరాబాద్లో తన తల్లి ప్రారంభించిన స్కూల్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న అదితి అక్కడే తనకు సిద్ధు ప్రపోజ్ చేయడంతో కాదనలేకపోయాను అని చెప్పుకొచ్చారు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు ఆ తర్వాత సిద్ధార్థ్ చెప్పాడని ఆమె తెలిపారు.